నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కల్పన ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చిన్నారి ప్రాణాలు తీసిన అతివేగం ఆర్టీసీ బస్సు కింద పడి 5 ఏళ్ల చిన్నారి మృతి సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై స్వామివారి నిజ దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని వెల్లడి సింహాద్రి ఎన్టీపీసీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి పాక్షికంగా విద్యుత్ని పునరుద్ధరించిన నిపుణులు నినాదాలకే కేసులు ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం ఆర్టీసీ బస్సు కింద పడి 5 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బందర్లపల్లె పంచాయతీలో మంగళవారం జరిగింది. లింగాపురం గ్రామానికి చెందిన జయరాం తన ద్విచక్ర వాహనంపై తన 5 ఏళ్ల కుమారుడు హరినారాయణతో కలిసి విజలాపురం ఆసుపత్రికి వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నప్పుడు విజలాపురం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. దీంతో చిన్నారి హరినారాయణ ఆర్టీసీ బస్సు కింద పడి మరణించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న రామకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హాస్పిటల్ కంటే వచ్చింది పెట్రోల్ ఏమో వేస్తే చెప్పింది చేసుకొని వస్తాను. మీరు ఎవరిన తీసుకొని మాట్లాడండి అప్ప చెప్పు నరసింహ దగ్గర తీసుకొని మాట్లాడవు ఇద్దరే వచ్చింది హాస్పిటల్ కంటే వచ్చింది పెట్రోల్ ఏమో వేస్తే చెప్పింది చేసుకొని వస్తాను. మీరు ఎవరిన తీసుకొని మాట్లాడండి అప్ప చెప్పు నరసింహ దగ్గర తీసుకొని మాట్లాడవు ఇద్దరే వచ్చింది హాస్పిటల్ కంటే వచ్చింది పెట్రోల్ ఏమో వేస్తే చెప్పింది చేసుకొని వస్తాను. ఏపీలోని సింహాచలంలో గల సింహాద్రి అప్పన్నను తెలంగాణ గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చందనోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం తమిళిసై మీడియాలో తెలుగులో మాట్లాడారు. సింహాచలం రావడం చాలా సంతోషంగా ఉందని, శ్రీ వరమహాలక్ష్మి నరసింహస్వామి నిజరూప దర్శనం చేసుకోవడం మరింత ఆనందంగా ఉందన్నారు. ఏపీలోని విశాఖపట్నం సింహాద్రి ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 2000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఒక్కసారిగా నిలిచిపోవడంతో ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల్లో అంధకారం నెలకొన్నది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుండి విద్యుత్ నిలిచిపోయింది. గ్రిడ్ నుంచి ఎన్టీపీసీ సింహాద్రి సరఫరా లేదు. ఒకేసారి 4 యూనిట్లలోనూ ఎప్పుడు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోలేదని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 2 గంటల తర్వాత విజయనగరం జిల్లా 400 కేవీ విద్యుత్ స్టేషన్ నుంచి పాక్షికంగా విద్యుత్ని పునరుద్ధరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరిలలో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కొనసాగుతోంది. ఈ ఘటనతో అధికార యంత్రాంగం అత్యవసర మరమ్మత్తు పనుల్లో నిమగ్నమైపోయింది.
సింహాచల వరాహలక్ష్మి నరసింహస్వామిని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానాథేంద్ర సరస్వతి, స్వాత్మానాథేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. అనంతరం స్వరూపానంద సరస్వతి మీడియాతో మాట్లాడుతూ కోవిడ్తో యావత్ ప్రపంచం అతలాకుతలమైందన్నారు. 2 ఏళ్ల పాటు చందనోత్సవం భక్తుల దర్శనం లేకుండా జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు చందనోత్సవాన్ని పట్టించుకునేవి కాదన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చందనోత్సవం నూతన కమిటీ వేసిందన్నారు. జిల్లా కలెక్టర్, పోలీస్ సిపి కూడా క్యూ లైన్లో భక్తులను పంపిస్తూ కష్టపడి పనిచేస్తూ భక్తులకు సౌకర్యాలు చేస్తున్నారన్నారు. ఒడిశా వాసులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారన్నారు. అందరికీ ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఉండాలని స్వరూపానంద స్వామి పేర్కొన్నారు. ఏపీలోని ఒంగోలులో 17 మంది మహిళలపై అట్రాసిటీ కేసును టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. నినాదాలకే కేసులు పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనమన్నారు. మహిళా నేతలపై కేసులు పెట్టడం ప్రభుత్వ బలహీనతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మహిళలకు భరోసా ఇవ్వాలంటూ మంత్రి కాన్వాయ్ దగ్గర నినాదాలు చేయడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. మహిళలు నినాదాలు చేయడం నేరమా అన్నట్లు కేసులు పెట్టారన్నారు. మహిళలపై దాడులను అరికట్టడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. తప్పుడు కేసులతో ప్రభుత్వం గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. మహిళలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఖాతాలో తగినన్ని నిధులు లేకుండా చెక్కులు జారీ చేసి చెక్ బౌన్స్ కేసులో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఏపీ అధ్యక్షురాలు వంగలపూడి అనిత నగరంలోని 7వ ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టుకి హాజరయ్యారు. వంగలపూడి అనిత ఎన్నికలు, వ్యక్తిగత ఖర్చుల కోసం అనకాపల్లి జిల్లా కోటరూరట్ల మండలం రాజాపేటకు చెందిన వేగి శ్రీనివాసరావు వద్ద 2015 అక్టోబర్ 1న 70 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ప్రామిసరీ నోటు రాసిచ్చారు. 18% వడ్డీ కూడా చెల్లించడానికి కూడా అంగీకరించారు. 3 ఏళ్లు గడిచినా ఒక్క రూపాయి తిరిగివ్వలేదు. శ్రీనివాసరావు తన బాకీ తీర్చాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె 2018 జూలై 30న 70 లక్షలకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్కును ఇచ్చారు. దానిని శ్రీనివాసరావు 2018 ఆగస్టు 13న ఐసిఐసిఐ బ్యాంకులోని తన ఖాతాలో జమ చేశారు. అది నిరాధరణకు గురైంది. చెక్కును ఇతర కారణాల వల్ల నిలిపివేసినట్లు బ్యాంకు అధికారులు మెమో జారీ చేశారు. ఎంతకీ సొమ్ము ఇవ్వకపోవడంతో 2019లో శ్రీనివాసనగర్ కాలనీలోని 1వ నిరాధరణకు గురైంది. చెక్కును ఇతర కారణాల వల్ల నిలిపివేసినట్లు బ్యాంకు అధికారులు మెమో జారీ చేశారు. ఎంతకీ సొమ్ము ఇవ్వకపోవడంతో 2019లో శ్రీనివాసరావు నగరంలోని 1వ అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసులు దాఖలు చేశారు. ఆయన న్యాయవాది పంపిన లీగల్ నోటీసును అనిత తిరస్కరించారు. అనంతరం కేసు 7వ ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టుకి బదిలీ అయింది. ఇటీవల బ్యాంకు అధికారులు తమ సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. అందులో బ్యాంకు ఖాతాలో తగినన్ని నిధులు లేని కారణంగా చెక్ బౌన్స్ అయినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అనిత కోర్టుకు హాజరయ్యారు. తనకి అనారోగ్యంగా ఉన్నందున ఒకరోజు సమయం ఇవ్వాలని కోరారు. మధ్యలోనే కోర్టు నుంచి వెళ్లిపోయారు. దీంతో కేసును మెజిస్ట్రేట్ ఈ నెల 4వ తేదీకి వాయిదా వేశారు. టీడీపీ ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్లో పెట్టిన బిల్లులను తమ ప్రభుత్వం చెల్లిస్తూ వస్తోందని, ఈ కారణంతో ఇప్పటివరకు ఇబ్బందులు వచ్చాయని, అయినా వాటన్నింటినీ అధిగమించి బకాయిలు చెల్లిస్తున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. నిధులకు ఎక్కడా ఇబ్బంది పడలేదని, శాఖ పరిధిలో చెల్లించాల్సిన బిల్లులన్నింటినీ నెల రోజులుగా పూర్తి చెల్లించినందుకే చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఉపాధి హామీ పథకంతో మెటీరియల్ కేటగిరీ గ్రామాల్లో జరుగుతున్న వివిధ భవన నిర్మాణ పనులు, రోడ్డు పనులకు సంబంధించిన దాదాపు 19,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించామన్నారు. ఈ శాఖ కార్యక్రమాలపై సీఎం సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే వాటి గురించి మాట్లాడకుండా అరకొరగా ఉండే లోపాల గురించే మాట్లాడుతున్నారంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి మంత్రి ముత్యాల నాయుడు వ్యాఖ్యానించారు.
సిటీలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రతి ఒక్క ఉద్యోగికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేసింది. ప్రజారోగ్య విభాగం పరిధిలో 1690, వైద్య విధాన పరిషత్ పరిధిలో 277, DME పరిధిలో 54 ఆసుపత్రులు, ఇతర సంస్థలు ఉన్నాయి. ఈ విభాగాల్లో 49,805 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రజారోగ్య విభాగంలో 65% మంది, వైద్య విధాన పరిషత్ 80% మంది, DMEలో 60%కి పైగా ఉద్యోగులు రోజు బయోమెట్రిక్ హాజరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 100% ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు వేసేలా చర్యలు చేపట్టారు. బయోమెట్రిక్ పరికరాల అందుబాటులో లేని వెంటనే వాటిని సరఫరా చేయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా ఆసుపత్రులు, DMHO, RT కార్యాలయాలు, ఇతర సంస్థల వారీగా మొత్తం ఉద్యోగుల వివరాలు రాబడుతున్నారు. అనంతరం ఈ సమాచారాన్ని మాస్టర్ సాఫ్ట్వేర్కు అనుసంధానించాలని యోచిస్తున్నారు. బిగ్ బాస్ వంటి షోల్లో హింస, అశ్లీలత వంటివి తప్ప ఏమున్నాయని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. రియాలిటీ షోల పేరుతో ఏది పడితే అది చూపిస్తామంటే తాము కళ్లు మూసుకొని ఉండలేమని స్పష్టం చేసింది. బిగ్ బాస్ షోలో ఏం చూపిస్తున్నారో అందరికీ తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. బిగ్ బాస్ షోను ఆపేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణకు వేసవి సెలవుల తరువాత సీజే ధర్మాసనం వాయిదా వేసినట్టు విషయాన్ని తమ దృష్టికి తీసుకురాకపోవడం పట్ల పిటిషనర్ తరపు న్యాయవాదిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. రంజాన్ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సహృదయానికి, సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్ మాసం విశిష్టత అని దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ముగింపు వేడుక అని సీఎం పేర్కొన్నారు. క్రమశిక్షణతో ఉండడం, ఐకమత్యంతో మెలగడం, పేదలకు తోడ్పడడం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని, మనిషిలోని చెడు భావనలు, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగగా రంజాన్ అని ముఖ్యమంత్రి తన సందేశంతో పేర్కొన్నారు. ఏపీలోని చిత్తూరు, విశాఖలో సాగుతున్న భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాగుట్టుని పోలీసులు రట్టు చేశారు. చిత్తూరులో 9 మందిని, విశాఖలో 2 అరెస్ట్ చేసి వారి నుంచి బెట్టింగ్ సామాగ్రిని, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయా పోలీస్ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు వివరాలు వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాపై అందించిన ఫిర్యాదు మేరకు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, 3వ పట్టణ పోలీసులు దాడులు చేశారు. భీమవరం ప్రాంతానికి చెందిన రాంబాబు, గంజి వీరవెంకట సత్యనారాయణ అలియాస్ సత్యబాబు అరెస్ట్ చేశారు. అదేవిధంగా చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు సంతపేటకు చెందిన టి శేఖర్, పూతలపట్టు మండలం నొచ్చుపల్లికి చెందిన యుగేందర్ బాబు మరికొందరిని కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న 2 టౌన్ సీఐ యుగేందర్, ఎస్ఐ మల్లికార్జున సిబ్బందితో కలిసి ఓబనపల్లి సమీపంలో సివిల్ సప్లై గోదాం వద్ద బెట్టింగ్కి పాల్పడుతున్న 9 మందిని పట్టుకున్నారు. ఈ టూర్ ప్రతిరోజు విశాఖపట్నంలో ఉదయం ప్రారంభమై
టూర్లో అరకు వ్యాలీ మ్యూజియం, టీ తోటలు, దింసా నృత్యం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు సందర్శించుకోవచ్చు. విశాఖపట్నం నుంచి అరకు ఉదయం రైల్లో బయలుదేరుతారు. అక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు చూపించి తిరిగి అరకు నుంచి రోడ్డు మార్గం ద్వారా అదే రోజు రాత్రి విశాఖపట్నం చేరుస్తారు. తిరుమల దర్శన్. ఈ టూర్ ప్రతి శుక్రవారం విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది. ఈ టూర్లో కాణిపాకం, శ్రీపురం, తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ప్రాంతాలను దర్శించుకోవచ్చు. మరిన్ని వివరాలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో 1వ నెంబర్ ప్రవేశ ద్వారం వద్ద ఐఆర్సీటీసీ కార్యాలయంలో స్వయంగా గానీ లేదా 089125000695 8287932318 నెంబర్లలో గానీ సంప్రదించాలని కోరారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నారి ప్రాణాలు తీసిన అతివేగం, ఆర్టీసీ బస్సు కింద పడి 5 ఏళ్ల చిన్నారి మృతి. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై, స్వామివారి నిజ దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని వెల్లడి. సింహాద్రి ఎన్టీపీసీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి, పాక్షికంగా విద్యుత్ని పునరుద్ధరించిన నిపుణులు. నినాదాలకే కేసులు, ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. సైనింగ్ ఆఫ్ కల్పన.